ఆమేన్. మంచిది. దేవుని పిల్లలారా, మన పిల్లలకు రోదన ధ్వని నేర్పించమని దేవుని యొక్క వాక్యములో ప్రభు రాసిపెట్టాడు. మన పిల్లల హృదయాలలో దేవుని వాక్యము ఉండాలి, ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. వాళ్ళు ప్రభువు కోసం వారంతటికి వారే నిలబడేటట్లుగా మనం చేయాలి. మీరు ఇప్పటి నుంచే వారికి దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లోనికి పంపిస్తూ ఉంటే వారు రేపు వారి స్వతహాగా వారు ప్రభువు కోసం నిలబడటం ప్రారంభిస్తారు. వారి హృదయాలలో వాక్యం లేకపోతే సైతానుగాడు వారి హృదయాలను ఎత్తుకొని పోతాడు. నా మాట మీకు అర్థమైందా? వారి హృదయాలలో దేవుని వాక్యం లేకపోతే సైతానుగాడు వాడి మాటలతో నింపుతాడు, వాడి ఆలోచనలతో నింపుతాడు. వాళ్ళ హృదయాలను డేగలాగా వాడు వచ్చి వారి హృదయాలను అపహరిస్తాడు. గనుక వారి హృదయాలను సైతానుగాడు అపహరించకుండా వారి హృదయాలలో దేవుని వాక్యాన్ని ఇంజెక్ట్ చేయండి, దేవుని వాక్యాన్ని ఇంజెక్షన్ చేయండి. ఆమేన్. దేవుని వాక్యాన్ని వారి హృదయాలలోనికి పంపించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వారు నీతికి దాసులుగా, దేవుని కృపకు వారసులుగా, ఆమేన్, దేవుని యొక్క ఆలోచనకు సమీపంగా వారు మార్చబడతారు. ఆమేన్. గనుక పిల్లలు నారుమడి వంటి వారు. నారు లేకపోతే పంట లేదు, నిజమా కదా? నారు లేకపోతే పంట లేదు. అందుకని ఈ నారును చాలా జాగ్రత్తగా మనం కాపాడుతూ ఉండాలి, వాటిని చక్కపరుస్తూ ఉండాలి. అవి ఎదగకపోతే మనం వాటికి ఎరువు వేసుకోవాలా, వాటి కోసం ప్రార్థన చేసుకుంటూ ఉండాలా, వాటిని ప్రేమిస్తూ ఉండాలా. పొలాన్ని ఎట్లా ప్రేమిస్తారో అట్లా ఈ నారుమడి పిల్లల నారుమడిని ప్రేమిస్తూ ఉంటే వారు ప్రభువు కోసం మంచి ఫలాలను ఫలిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది బిడ్డలారా, నేను విస్తృతంగా అని చెప్పలేను, కానీ కొద్ది నిమిషాలలో దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లోనికి పంపించి నేను నా మాటలు ముగిస్తాను. 1 పేతురు పుస్తకం 3వ అధ్యాయం 9వ భాగాన్ని గత వారంగా రెంటాలలో నేను నేర్పిస్తూ ఉన్నాను. మిగతా వారు కూడా నేర్చుకోండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మీరు పిలవబడ్డారు. చాలమ్మా, దేవుడు మనతో మాట్లాడును గాక. అందరు నా వెనకాల చెప్పండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడితిరి. ఇది చాలా అద్భుతమైన మాట. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అన్న ప్రశ్న మీ హృదయాల్లో కలిగితే ఆ మాటకు దేవుడు చెబుతున్నాడు, నేను ఎందుకు పిలిచానో తెలుసా? మిమ్మల్ని ఏదో టైంపాస్ చేయించడానికి నేను పిలవలా. మిమ్మల్ని ఇక్కడ ఏదో కూర్చోబెట్టి ఏదో ఒక 4 మాటలు చెప్పి నేను పంపించడానికి నేను పిలవలేదు. అమ్మా, మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని కాలక్షేపం చేయటానికి నేను నిన్ను పిలవలేదు. ఏదో 4 పాటలు పాడుకొని ఒక వాక్యం విని వెళ్ళిపోవటానికి నేను మిమ్మల్ని పిలవలేదు. నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను అని అంటే, ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి నేను మిమ్మల్ని పిలిచాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేనికి పిలిచాడు ఆయన? మీరు ఆశీర్వాదానికి ఒక వారసులైపోవాలి. వారసుడు అనే మాట చాలా గొప్ప మాట నాన్న. అయితే వారసులు ఏం చేయాలంటే, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి పాస్తులను వారసులు ఏం చేయాలా? కాపాడుకోవాలి. అనండి అనండి, అందరూ అనండి. కాపాడుకోవాలి. వాటిని జాగ్రత్త పరచాలి, వాటిని జాగ్రత్త పరచాలి, వాటిని ఇంకా వృద్ధి చేస్తూ ఉండాలి. అలాగనే దేవుడు కూడా చెప్తున్న మాట, నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను అని అంటే, ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి
నేను మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు మీరు ఎవరు అని అంటే వారసులు అనండి. మీరు చెప్పండి, నేను వారసురాలిని. స్త్రీలు వారసురాలు అనండి, పురుషులు వారసుడు అనండి. చెప్పండి, మీరెవరు? అది మీ మట్టుకు మీరు, నేను దేవుని ఆశీర్వాదానికి వారసుడును అని మీరు ఎప్పుడు అనుకోండి. ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ మనవే. ఆమేన్. యేసయ్య ఏదైతే కలిగి ఉన్నాడో, తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడో అవన్నీ మనవే. దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటో 5 విషయాలు రెంటాలలో బోధించాను. ఎంతమందికి గుర్తుంది? చేతులు ఎత్తండి. సూపర్ అమ్మా, అసలు నా పంట పండుతుంది. ఇంకా దీనికి మించిన సంతోషం నా భూమి మీదనే లేదు. స్తోత్ర అమ్మా. నేను చెప్పే ప్రతి మాట మీకు అర్థమవుతున్నదా? నా స్వతహాగా నేను ఏది మీతో మాట్లాడను. ప్రతీది కూడా ఏదో ఆవేశపూరితంగా నేను మీతో మాట్లాడట్లేదు, ఆలోచనతోనే మాట్లాడతాను, వాక్యానుసారంగానే మాట్లాడతాను. కనుక మీరు దాన్ని గమనించుకుంటే చాలా కృపలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, చాలా కృపలు, మెండైన దీవెనలు మీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటిని మీరందరూ వారసులైన వారందరూ సంపాదించుకొందురుగాక. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? మొదటి మాట చదువుమా, చదువు. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం 14వ వచనం. దేవుని మందసము ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి సొత్తంతటిని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏమిటి? బహుమానం అంటే ఏమిటి? బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఆశీర్వాదం అని దేని అనాలి అని అంటే, మొదటి మాట క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే? ఏంటి ఆశీర్వాదం అంటే? ఇల్లు, ఫ్లాట్లు, బంగారాలు, వజ్ర వైడూర్యాలు కాదు. ఆశీర్వాదం అని దేని అనాలి? జాన్ వినాలి. ఆశీర్వాదం అని దేని అనాలి అని అంటే, నేను యేసయ్యను కలిగి ఉన్నా, అదే నా ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక ఇల్లు కలిగి ఉన్నా, అది ఆశీర్వాదం కాదు. చాలా మందికి ఇల్లు ఉన్నాయి, వాకిలు ఉంది, చాలా మంది బంగారం ఉన్నది అమ్మా, చాలా మందికి అంతస్తులు ఉన్నాయి, చాలా మందికి చాలా కలిగి ఉన్నారు. అవన్నీ కూడా బహుమానాలు. పిల్లలు, వారు మీకు ఒక బహుమానం. ఆమేన్ అని చెప్పండి. ఇల్లు దేవుడు నీకు ఇస్తున్న బహుమానం. ఆరోగ్యం ఒక బహుమానం అమ్మా. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? అందరు చెప్పాలా. ఇక్కడ ఎంత మంది ఉన్నారో అందరూ మాట్లాడాలా. యేసయ్యను కలిగి ఉండటమే ఆశీర్వాదం. యేసయ్యను, క్రీస్తును కలిగి ఉండుట ఆశీర్వాదం. ఆమేన్. మిగతా ఇతరితర మనకు కనబడుచున్నవన్నీ, ఇల్లైనా బంగారం అని, ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తున్న బహుమానం. ఇప్పుడు నీ మనస్సు దేని మీద ఉండాలి తెలుసా? ఇల్లు మీద ఉండకూడదు. ఆ ఇంటిని నీకు అనుగ్రహించిన దేవుడు ఉన్నాడే, ఆయన మీద నీ మనస్సు ఉండాలి. ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడి మీద నీ మనస్సు ఉండాలి అమ్మా. ఇల్లును మంచిగా కట్టుకున్న తర్వాత ఆ ఇంటి నిండా నువ్వు లోక వార్తలు, లోక మనుషులు, లోక సంచారమే ఆ ఇంట్లో జరుగుతూ ఉంటే అది ఆశీర్వాదం అని అనొచ్చా? చెప్పండి. దేవునికి చోటే లేదు. ఏం లేదు? దేవునికి ఆ ఇంట్లో చోటు లేకుండా బంధువులు, తాగుబోతులు, తిరుగుబోతులు అమ్మా,
వ్యభిచారులు ఇష్టానుసారంగా మన కుటుంబం ఒకవేళ ఉంటే, అది ప్రార్థన లేని ఇల్లైతే, అది దేవుని ఊసు లేని ఇల్లైతే, అది దేవుడు ఉన్న గృహం అని అనొచ్చా? అనలేవు. నీకు ఇల్లున్నా దాంట్లో యేసయ్య ఉండాలి. మీరు అనుకుంటారు నేను యేసయ్య నమ్ముకున్నా నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు అని అనుకుంటారు. అట్ట జరగదు. మీరు యేసయ్యను మీ గృహాలలో కలిగి ఆయనను మీరు తోలివేయకుండా, ఆయనను మీరు విడిచిపెట్టకుండా ప్రార్థన, విశ్వాసం, పరిచర్య, నమ్మకత్వం, స్తుతులు, స్తోత్రాలు ఇవన్నీ చెప్తా ఉంటే అప్పుడు నీతో నీ కుటుంబంలో సంచరించడం యేసయ్య ప్రారంభిస్తాడు. అట్లా కాకుండా నీవు లోకవార్తల కోసమే అడ్డాగా నీ ఇంటిని మార్చుకున్నావు అని అంటే అది ఆశీర్వాదకరమైన ఇల్లు కాదు, అది ఆశీర్వాదము కానే కాదు. మొదటి మాట, క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తనను ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? అంతటిని సంపాదించుకున్నాడు కానీ క్రీస్తును సంపాదించుకోలేదే. నువ్వు ఎన్ని సంపాదించుకున్నా క్రీస్తును సంపాదించుకున్న జీవితమే సౌభాగ్యవంతమైన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. అది రెండవ మాట. ఆ మాట 22వ ఆదికాండం 18లో రాయబడుతుంది. మీరు చదవమాకండి, వినండి. అమ్మా, ఒకటి ఆశీర్వాదం అని దేన్ని అనాలి అని అంటే క్రీస్తును కలిగి ఉండటం ఆశీర్వాదం. రెండు, ఆయన మాట వినటం మనకు ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే? ఏంటి? ఆయన మాట వినటం మనకు ఆశీర్వాదం. దేవుని పిల్లలు ఎలాగూ ఉండాలి అని అంటే దేవుని మాట. చాలా మంది మనుషుల మాట వింటారమ్మా. ఎవరి మాట? నా వాక్యం వినాలి, వాక్యం వినాలి. ఎవరి మాట? మనుషుల మాట. మనుషుల మాటల వలన చాలామంది కృంగిపోతూ ఉన్నారు. వారి ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారు, వారి సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు, వారి ఆత్మీయత పోగొట్టుకుంటున్నారు, వారి పరిచర్య ధర్మం పోగొట్టుకుంటున్నారు, వారి పరిశుద్ధత ఎవరితో సహవాసం? మొన్నటి దాకా దేవునితో, దైవజనుడితో, వాక్యముతో సహవాసం చేసిన బిడ్డ చాలా ఆత్మీయంగా ఉంది. ఎప్పుడైతే దేవునితో, వాక్యముతో, సేవకునితో సహవాసం చేయటం మానేసిందో సోమరితనం, అవిధేయత, మూర్ఖత్వం, లోబడినోలని తనం ఇవన్నీ కూడా ఆమెలోనికి ప్రవేశిస్తున్నాయి. నేను చాలా మందిని వివేచించగలను, చాలా మందిని చూడగలను. వారి ఆత్మీయత ఎంతుంది? అమ్మా, మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో అర్థమవుతుంది ఆత్మీయత ఎంతుందనేది. నా మాట మీకు అర్థమైందా? మాటల్లోనే ఆత్మీయత ఎంతుంది అని అర్థమవుతుంది. పెట్టే విషయంలో ఆత్మీయత ఎంతుంది అర్థమైపోతుంది. ప్రార్థించేటప్పుడు ఈమెలో ఆత్మీయ స్థితి ఎంతుందో అర్థమైపోతుంది. పరిచర్య చేస్తున్నాను అనుకో, పరిచర్య చేసినప్పుడు నేను మిమ్మల్ని చూస్తే మీ ఆత్మీయత ఎంతో నాకు అర్థమైపోతుంది. మీరు ప్రభులో ఎంత ఎదిగారో, ఎంత ఆయన సంపాదించుకున్నారో, ఆయన సుగుణాలను మీరు ఎంత కలిగి ఉన్నారో అర్థమైపోతుంది. మీ నడకను బట్టి మీ ఆత్మీయత అర్థమైపోతుంది. మీ చూపును బట్టి మీ ఆత్మీయత అర్థమైపోతుంది. మీరు మాట్లాడే మాటలను బట్టి మీ ఆత్మీయత అర్థమైపోతుంది. ఎంత ఆత్మీయుడు! చాలామంది చూడండి, యేసయ్య ప్రస్తావన లేకుండా మాట్లాడరు, దేవుని స్తుతించకుండా మాట్లాడరు, కన్నీరు రాకుండా మాట్లాడరు. వీళ్ళు ఆత్మీయులు. ప్రార్థన చేయకుండా పని ప్రారంభించరు, ఆత్మీయులు. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య కొరకు ప్రారంభించే వాళ్ళు ఆత్మీయులు.
బ్రతికెదని కోసమే, చావైనా లాభమే. బ్రతికెదని కోసమే, చావైనా లాభమే. యేసయ్యా, యేసయ్యా, పిలవండి పిలవండి. యేసయ్యా, 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 యేసయ్యా. దారి తొలగే తీరము చేరని సుడిగాలిలో, దారి తొలగే తీరము చేరని సుడిగాలిలో, నావికుడానా ఆత్మపడి విని, నావికుడానా నావను నడిపి. పిల్లలు చప్పులు కొట్టండి అందరూ అందరూ. నావను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, చూపగలరు. నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, నిన్ను విడచిని. హల్లెలూయా, హల్లెలూయా. నడకలో ఒక ఆత్మీయత మీలో కనపడాలి. మీ ప్రార్థనలో ఒక ఆత్మీయత మీలో కనబడాలి. మీ మాటలో, మీ చూపులో, మీ క్రియలో, మీ తలంపులో, మీ పరిచర్యలో ఒక ఆత్మీయ కోణం. బా, ఈమె సంఘంలో ఆత్మీయురాలండి, ఈయన సంఘములో ఆత్మీయుడండి. దేవుని మాటను కలిగి ఉన్నవాడి జీవితంలో కలిగి ఉండే ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆత్మీయత. హృదయాన్ని హత్తుకొని మాట్లాడతాడు. వాడు ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఉండగానే ఎదుటి వాణ్ణి హృదయములో ఉన్న గాయం ఎటువంటిదైనా మాడిపోతుంది. యేసునామములో ఆత్మీయుడు మాట్లాడుతూ ఉంటే శరీర గాయం, ఆత్మ సంబంధమైన గాయం తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నా గురించి అంటే నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అన్నా, నేను దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత చాలా పలు రకాలైన శోధనలు నన్ను వేధిస్తా, బాధిస్తూ ఉంటే మీ వాక్యం వింటూ ఉండగా, మన 2 చింతల్లో బిడ్డలు వచ్చారు, వాళ్ళు చెబుతున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నాకు కాదు, అమ్మగారి దగ్గరికి వచ్చి, అమ్మగారు అసలు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళే స్వయంగా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి వందనాలు చెప్పి, అన్న మా ఇంటికి వచ్చి విజిటింగ్ చేసి ప్రార్థన చేస్తున్నారు, ఆయన ఏది చెప్తున్నాడు అది జరుగుతున్నదమ్మా, దేవుడు మాకు మేలు చేస్తూ ఉన్నాడు, మాకు ఒక ఆత్మీయ సంఘము దొరికింది, మాకు ఒక ఆత్మీయత దొరికింది, మాకు ఒక వాక్య ప్రపంచం దొరికింది, మాకు ఒక అభిషేకములైన వాక్యము మాకు దొరికింది, మేము ఇంకా బ్రతుకుతాం ప్రభులో. ఆత్మీయుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అనేకులను బ్రతికిస్తాడో. సంఘం ఎట్లుండాలో తెలుసా? ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోయే సంఖ్యలో ఉండకూడదు, ఆత్మీయుల సంఖ్యలో ఉండాలి. ఆమేన్. ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? ఆత్మీయులు, నేను ఆత్మీయుడును. ఆత్మీయులు ఎట్లా ఉంటారు అని అంటే, వాళ్ళకి ఇక చెప్పే పని లేదు, వారి హృదయంలోనికి ఆ తపన, ఆ భారం, దేవుడి కోసం నేను ఏదైనా చేయాలన్న కసి వారి హృదయంలోనికి వెళ్ళిపోతుంది. వారు దేవుని పనిలోనే ఉంటారమ్మా. పని చెయ్యని వాళ్ళకే పెత్తనాలు ఎక్కువ. స్తోత్రం.
పని చేయని వాళ్ళకి పెత్తనాలు ఎక్కువ, పని చేసేవాడికి ఆలోచన ఎక్కువ, శ్రద్ధ ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, చురుకుదనం ఎక్కువ, లోబడేది ఎక్కువ, వినేది ఎక్కువ, అంగీకరించేది ఎక్కువ, పరిగెత్తడం ఎక్కువ, సాగిల పట్టం ఎక్కువగా ఉంటుంది. ఒక ఆత్మీయుని ఎక్కడ నిలబడ్డా మనం పసిగట్టచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. నా మాట మీకు అర్థమైందా? ఆత్మీయుణ్ణి ఎంతమంది మధ్యలో ఉన్నా పసిగట్ట. చదువు ఆ మాట చదువు. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. పరమగీత పుస్తకం 10వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం. 5:10 చదువుమా. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చు. ఆయన ఆత్మీయుడు సార్, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆత్మీయుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులుగా కనబడుచున్నవి. నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదములు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. అతని కరములు తర్షీషు రత్నభూషితమైనవి, స్వర్ణగోళము వలె ఉన్నవి. ఆయనలో ఎన్ని అనుభవాలు ఉన్నాయో చూడండి. ఎంత ఆత్మీయత ఉన్నదో చూడు. తలలో ఆత్మీయత, తలంపులలో ఆత్మీయత, చూపులో ఆత్మీయత, కళ్ళల్లో ఆత్మీయత, నాలుకలో నోటిలో ఆత్మీయత, అవయవాలలో ఆత్మీయత, చేతులలో ఆత్మీయత, కాళ్ళల్లో ఆత్మీయత. ఆయన నడుస్తున్నాడు అంటే ఆత్మీయుడు నడిచి వచ్చినట్లుగానే ఉంటుంది బిడ్డలారా. యేసయ్య మనందరికీ ఆత్మీయుడు. మనం ఎలాగూ మారాలి? కొంచెం గట్టిగా. మనం ఎట్లా మారాలి? ఏదో వచ్చి కూర్చొని పోయే బ్యాచ్ చాలే, స్తోత్రం హల్లెలూయా అంటే చాలే కాదు, ఆత్మీయులుగా మార్చబడాలి. మన సంఘం ఆత్మీయుల సంఘముగా నిలబడిపోవునుగాక. రేపు దేవుని రాజ్యమునకు ఎత్తబడేవారు ఎవరు అనంటే ఆత్మీయులే. ఆత్మీయుల యొక్క మరొక కోణం ఏంటంటే వాళ్ళు హత్తుకొని ఉంటారు. దేవునికి, దైవ సేవకునికి, వాక్యానికి హత్తుకు ఎవ్వరు ఎడబాపలేరు. ఇంక వాళ్ళు ఎవ్వరు, ఎటువంటి వారు వచ్చి కలవరపరచాలను చూచినా, కృంగదీయాలను చూచినా, వెనక్కి లాగాలను చూచినా, చెడ్డ తలంపులు పెట్టాలను చూచినా ఆత్మీయుడు గనక పడిపోడు. వాన వచ్చను, వరదలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టను. ఇన్నిసార్లు అంటే కూడా చదవట్లేదు మీరు. త్వరగా నాన్న, త్వరగా సమయం లేదు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. 7:24. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చి గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక. ఆత్మీయుడు ఉన్నాడు గనక, ఆత్మీయంగా తన జీవితాన్ని కట్టుకున్నాడు గనక, ఆత్మీయంగా తన జీవితాన్ని నడుపుకున్నాడు గనక, ఆత్మీయంగా దేవుడి కోసం స్థిరంగా ఉన్నాడు గనక, సిద్ధపడుతున్నాడు గనక, అనేకులకు ఆత్మీయులుగా కనబడుతున్నాడు గనుక అది పడలేదు. ఆమేన్. ఆ ఇల్లు నువ్వే అయిపోవాలా. ఆమేన్. ఆ ఇల్లు నీ ఇల్లుగా మారిపోవాలా. ఆమేన్. నువ్వే ఆ గుడారం అయిపోవాలా. ఆమేన్. నువ్వే ఆ గుడారముగా మార్చబడాలి. ఆత్మీయుల గుడారముగా మీ గుడారాలు ఉండును గాక. ఆమేన్. ఆత్మీయులుగా ఉండును గాక. ఆమేన్. ప్రేమ చేత అనేకులు పట్టబడుదురు గాక. ఆమేన్.
మన మాట చేత అనేకులు నిలబడిపోదురుగాక. మన తలంపుల చేత అందరూ ఆకర్షించబడుదురుగాక. మనం నిలబడే తీరు, మాట్లాడే మాట, ఆలోచించే ఆలోచనలు బట్టి అనేకులు ఆత్మీయుల సంఖ్యలో చేరిపోతారు. ఆమేన్. ఇది మన ఆశీర్వాదం. లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటినే నా యేసయ్యను నేను. ఓ బ్రతుకు మూలములైనా చావు మూలమునైనా. హల్లెలూయా. హల్లెలూయా. బ్రతుకు మూలమునైనా, కూర్చో, బ్రతుకు మూలమునైనా చావు మూలమునైనా క్రీస్తు ప్రేమలో నుంచి ఆత్మీయుని ఏది ఎడబాపనేరదు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. మంచోళ్ళందరూ గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయంగా మారాలనుకునే వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్బా, సాలు కోటం అయిపోయింది. ఆమేన్. ఎట మారాలి మీరు? ప్రతి ఒక్కొక్కళ్ళు ఆత్మీయుడు 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 ఎవరిని కదిలించినా, అబ్బా ఆ సంఘంలోనికి వెళ్ళి మనం కూర్చుంటే అసలు పరలోక వాతావరణం అమ్మా. అసలు ఆమెకి ఆ నోరు తెరిస్తే చాలు దేవుని గురించి మాట్లాడు. ఇక్కడ ఏ ఊసు ఉండాలా? ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ వీళ్ళ ఊసు మాట్లాడిన వాళ్ళకి అత చేతులు ఎత్తండి. ఎత్తరు. తెలిసిపోయింది మనం మాట్లాడే వాళ్ళమని. మీరు ఆత్మీయుల గుంపులోనికి రావాలా? ఆత్మీయుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అర్థమవుతుందా? ఏది పడితే అది మాట్లాడు. సమయానుకూలతను బట్టి అమ్మా వాడు మాట్లాడతాడు. నిదానించి మాట్లాడాలి. ఎట్లా నిదానించి మాట్లాడాలి. తీసారమ్మా? ఆ మాట తీసారా? ఒకరు ప్రసంగిలో ఉన్నారు, ఒక యాకోబులో ఉన్నారు. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1:19 యాకోబు. వినుటకు వేగిరపడువాడును, వినుటకు వేగిరపడు, మాట్లాడుటకు నిదానించువాడును వీడు ఆత్మీయుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వినుటకు వేగిరపడాలి అనండి. మాట్లాడటానికి నిదానించాలి. కోపించుటకు నిదానించు వాడునై ఉండాలి. చాలా మందికి కొంచెం అసంటో జరగమన్నా మనిషికి వచ్చినంత కోపం వచ్చింది. ఏందో అన్నా కదా, ఈ ఫ్యాన్ కొంచెం కింద దింపండి. నాగరాజుని పిలిచైనా కొంచెం కింద కానండి, గాలి దోలట్లా. స్తోత్రం. వెనకాల మొత్తం తడిసి ముద్దయిపోతుంది. హల్లెలూయా. అమ్మా ఏం చెప్తున్నా? నేను చెప్పేదే మీరు చెప్పాలా, మీరు వాక్యం చెప్పద్దు. మనిషికి వచ్చినంత కోపం వచ్చేది చాలా మంది. కొంచెం జరగరాదు. ఏమైంది? జరగరు ఏంది? నేను వచ్చి కూర్చుంటే ఆ భూమి నువ్వు ఏమైనా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు మాట కానీ. స్తోత్రం. ఇది అందరిదా కొందరిదా? హలో, దీన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత అందరి మీద ఉంది. ఇక్కడ కూర్చునే బాధ్యత ఏ చోటు ఎవరికి రిజిస్ట్రేషన్? ఇది ఎర్ర బస్సు. ఆ తర్వాత అనండి, ఎర్ర బస్సు కాదు, నువ్వు కచ్చిపే సీట్ ఆపుకోవటానికి. ఆత్మీయులు వలె ఉండాలి. ఒకవేళ తొందరపడి ఏమన్నా అక్కొచ్చి ఆ కచ్చివి తీసి కూర్చున్నది అనుకో, నువ్వు బస్సులో పెట్టుకున్నాడు పెట్టుకోకూడదేడా? రైల్లో కళ్ళుగా ఆన్ రావట్లేదా? నా ఏడబడేసినో ఏడు పెట్టే పోయినాగా. ఆత్మీయులు అట్లా మాట్లాడకూడదు. స్తోత్ర. మాట్లాడకూడదు. నిదానించి, సర్లేక కూర్చోమ్మా, నేను ఏదో వేసిపోయినాలే, సరే నువ్వు వచ్చి కూర్చున్నావుగా కూర్చో. ప్రతి వారం ఏడే కూర్చుంటున్నాను నేను అనమాక. స్తోత్రం అనండి. హుషారుగా చెప్పండి. మీరు ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదానికి వారసులు అవ్వటానికి పిలువబడ్డారు. మీరు ఆ వారసత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. అయిమాతక ఆ వారసత్వాన్ని సంపాదించుకునే ప్రయత్నం, అదే ఆశ.
నేను ఆ క్రీస్తును సంపాదించుకోవాలి. ఇక్కడ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మితిలేని ఆయన జ్ఞానం నేను పొందాలి. ఆయన జ్ఞానాన్ని మీరు పొందకపోతే, ఆత్మీయులుగా మార్చబడకపోతే, రేపు శోధనలు, ఆటంకాలు, ఉపద్రవాలు, వ్యతిరేకతలు కలిగినప్పుడు మీరు నిలబడలేరు. మీరు అటు ఇటు ఊగిపోయే రెల్లులాగా మార్చబడతారు. మన ఆత్మీయతను నా దేవుడు స్థిరపరచును గాక. 3, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. ఇల్లు కలిగి ఉండటం అని ఎక్కడ రాయబడింది ఎక్కడైనా? ఒకవేళ ఇల్లు కలిగి ఉండటం ఆశీర్వాదం అని ఎక్కడైనా రాయబడితే నాకు చెప్పండి. డబ్బు కలిగి ఉండటం ఆశీర్వాదం అని ఎక్కడైనా రాయబడితే నాకు చెప్పండి. అది కాదు, అది నీకు ఇస్తున్న బహుమానాలు. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, గిఫ్ట్, అంతే. అది దాన్ని ఆశీర్వాదం అనొద్దు. భయభక్తులు కలిగి ఉండటం ఆశీర్వాదం. నీ ఇంట్లో భయభక్తులు కలిగిన వారు ఉన్నారా అమ్మా? అదే నీ ఆశీర్వాదం. నువ్వు ఎక్కడైనా భయభక్తులు కలిగి ఉండు, దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. నువ్వు అనుకున్నవి అమ్మా, నీకు కావలసినవి అన్నిటిని నా దేవుడు సమకూర్చి పెడతాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. 4, పట్టుదలతో కూడిన ప్రార్థన అది నీ ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదానికి నువ్వు వారసుడు. ఏ ఆశీర్వాదం? ప్రార్థన అనే ఆశీర్వాదం నీలో ఉండాలి. నేను ప్రార్థన చేయగలను. ప్రశాంతం చేయి. ఆ తిప్పలు లేకుండా ప్రశాంతంగా నిన్ను ఫ్యాన్ల కింద హాయిగా కూర్చోబెట్టి నిద్రపోతున్నావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, మన ఆశీర్వాదం ఏంటి? ప్రార్థనే మన ఆశీర్వాదం. నువ్వేం చేయాలా? ప్రార్థన అనండి. నీకేం రాకపోయినా పర్లేదు, యుద్ధం చేయటం రాకపోయినా పర్లేదు, పాట పాడటం రాకపోయినా పర్వాలా అమ్మా, వాక్యం చదవటం నాకు చదువు లేదయ్యా, నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ఉన్న చోటికి నా దేవుడు తన ఆకాశపు వాక్యలను తెరిచి పట్టజాలనంత దీవెనలతో నా దేవుడు నీ నింపునుగాక. అలాగూ చేస్తాడైనా. ప్రార్థన చేయి. ఏది చేసేవాడైనా ఓడిపోతాడేమో, ప్రార్థన చేసేవాడు ఓడిపోడు. ప్రార్థన ఆయుధమైతే అమ్మా, ప్రార్థన మన ఆయుధమైతే ఆశీర్వాదం మన బానిస అవుతుంది. అర్థమైందా మీకు ఆ మాట? హల్లెలూయా. ప్రార్థన నీ ఆయుధమైతే చెప్పండి. విజయక ఒక సాక్ష్యం చెప్పింది నాకు. వానబడే టైం అది. ఏ టైము? వానబడే టైము. బాగా నల్లగా మబ్బు పట్టి ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వాన పడిద్ది అంటే అక్కన్నదంట, నేను పంట కోసేదాకా వాన పడదు. ఏంది? అట్నే జరిగిందక్క. అదిగో పంట కోసేదాకా వాన పడదు. ఆమె అనుకున్నట్లుగానే ప్రభు చేశాడు. అబ్బాయి ఇప్పటికి ఎన్నిసార్లు అన్నా, నేను చచ్చిపోతా, నా వల్ల కావట్లేదు, నేను ఉండను, ఎన్నిసార్లు బతికించుకుంటూ వచ్చాను. అయ్యగారు ఉన్నదాకా అయ్యగారు బతికించుకుంటూ వచ్చాడు. అయ్య లేనప్పటి నుంచి ఈ కేసులు, ఇవన్నీ కేసులే. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కేసు ఉందిగా. ఈ కేసులన్నింటినీ సాల్వ్ చేసుకుంటా నీకేం, నేను వాదిస్తాగా, నేనున్న లాయర్, ప్లీడర్, అధ్యక్ష అని లోక్సభలో వాదిస్తున్నా. సభాపర్వతం దగ్గర లాయర్కి వచ్చేసరికి ఆర్డర్. ఏమంటారమ్మా? అది కాదు ఆర్డర్, నేనేదంటే అదంటవా నువ్వు?
అబ్జెక్షన్ యువర్ ఆర్డర్. మా బిడ్డ మంచిదే, ఏదో బలహీనత వచ్చింది, నువ్వు క్షమించాలి దాన్ని. నేను ఆమె కోసం ప్రార్థన చేస్తానయ్యా, ఆమె కోసం తిప్పలు పడతా, ఆమె చుట్టూ మంచిగా బలమైన ఎరువు వేసి నీకోసం నిలబెడతానయ్యా అని చెప్పి మీరు ఎక్కడ మోడుబారిపోకుండా, రాలిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా మిమ్మల్ని ఇప్పటి వరకు క్రీస్తులో కాపాడుకుంటూ వస్తా ఉన్నా. మీ కేసులన్నీ సాల్వ్ చేస్తున్నా నేను. సాల్వ్ అవుతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సాల్వ్ అవుతున్నాయి. ఎవరు ఏ ప్రార్థన చేస్తా ఉన్నా, ఎవరు ఏది అడుగుతూ ఉన్నా దేవుడు ఆ కార్యాన్ని చేస్తున్నాడు. ఎవరి కుటుంబములో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబములో నీతికి రాజు అక్కడే ఉంటాడు. ప్రార్థనను ఆలకించే దేవుడు అక్కడ ఉంటాడు. ప్రార్థన ఉండే చోటే ప్రభు ఉంటాడమ్మా. అందరు చెప్పండి. అది 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 మీ హృదయాల్లో, మీ పిల్లల హృదయాల్లోనికి చెడు రాకుండా ఉండాలంటే మీ ఇంట్లో ప్రార్థన ఉండాలా. మీ పిల్లలు చెడిపోకుండా ఉండాలంటే ప్రార్థన ఉండాలా. తల్లిదండ్రులు ప్రార్థన చేయకుండా పిల్లలు ఎదగరమ్మా. మీరు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు పిల్లల కోసం ఏడవకుండా మీ పిల్లలు బాగా ఉంటారని మీరు కళ్ళ కూడా అనుకోమాకండి. చాలా మంది అనేది పిచ్చి మాట ఎందుకు తెలుసా? అమ్మాయి నేను కట్టపడేదంతా ఆ కష్టంలాగానే మిగిలిపోతుంది. వాళ్ళని పట్టుకుని ఆడవలసి వస్తుంది. ఏంట్రా ఈ బతుకేందిరా, ఈ జీవితం ఏందిరా, ఇకనైనా మార్రా, ఇకనైనా దేవుడి వైపు చూడరా నీ నెత్తి బాదుకుంటున్నారు. అదే నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే నీ పిల్లలే దేవుని గుమ్మము దగ్గర కాచుకొని ఉంటారు. హల్లెలూయా. దేవుడి పనిముట్లుగా వాళ్ళు నిలబడతారు. ప్రార్థన చేయండి, మీ పిల్లలు పతనం కాకుండా ఉంటారు. ప్రార్థన చేయండి, మీ భర్త లోకంలో పడిపోకుండా కాపాడబడతాడు. కుటుంబంలో దైవికమైన వాతావరణం ఉంటుంది ప్రార్థన చేస్తే. ఇది మన ఆశీర్వాదం. 5 ఏందన్నారు? మనను బాధ పెట్టే వారిని మనం విడిచిపెట్టాలి. అదే మన ఆశీర్వాదం. మనం రౌద్రాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని చూపకుండా వారి గురించి అసలు మనం సంభాషణ కూడా చేయకూడదు. వాళ్ళ కోసం నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నిన్ను బాధించు వారి కొరకు అన్నాడు. ఆ మాట చదువుతారమ్మా. మత్తయి సువార్త 5వ అధ్యాయం. వచ్చాయి తెచ్చారా అమ్మా? ఎంత? 5:44. హింసించే వారి కొరకు మీరు అదే మన ఆశీర్వాదం. యోబు అది చేసే దీవించబడ్డాడు. మనం కూడా అది చేయుదుము గాక. చెప్పండి ఆమేన్ అని గట్టిగా చెప్పండి. అది మనం ఖచ్చితంగా చేయాలి. దాని ద్వారా దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. 6వ మాట 133వ కీర్తన 3వ వచనం చదువుమా. ఆశీర్వాదమును అచ్చట ఉండవలనని హల్లే. అమ్మా ఇక్కడ నేను రాసుకున్న మాట ఏంటి అని అంటే ఐక్యతను కలిగి ఉండటం ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? ఐక్యత కలిగి ఉండటం. మరొకసారి చదువునా. అచ్చట ఉండవలనని హల్లెలూయా. 133వ కీర్తనలో మొదటి మాట రాయబడుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అది ఆశీర్వాదం. ఐక్యతలో మనము సాగిపోతూ ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం సాగాల?
కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు 5వ తారీఖు బల్లారాధన, అందరం అన్ని సంఘాల వాళ్ళం ఒక దగ్గర పోగవుతున్నాం. దాని అర్థం ఏంటి? ఎక్కడ బల్ల అక్కడ పెట్టలేక కాదు. మీకు చెప్పే రాత్రి టన్నులు ఓపిక ఉంది, నాకు ఉంది. అబ్బా అట్ట పెడితే ఎంత హాయిగా ఉంటుందో, ఆటో ఖర్చు తగ్గిద్ది. చెప్పండి, చాలా మందికి అదొక తిప్పలు రావటానికి, ఇల్లు వదిలిపెట్టి రావటం తిప్పలు. స్తోత్రం అమ్మా. ఇది ఎందుకు? ఇదివరకు అన్ని సంఘాలలో ఒక సంఘంలో ఆ బుక్ ఉంటే బాగుండేది నా దగ్గర. ఇదివరకు అయ్యగారు పాటలు రాసిన బుక్, పాత బుక్ వెనకాల ఉంటుంది. 7వ తారీఖు సాగర్లో అని, 5వ తారీఖు మాచల్లో అని, 12వ తారీఖు తుమ్మురుగోడ్లో అని, అట్లా ఆన్లైన్ ప్రార్థనలు చేసుకుంటూ వచ్చారు. ప్రతి సంఘంలో ఆదిలో మొదట్లో అమ్మా ఉన్నదా నాన్న? ఉన్నదా? దాని వెనక ఉందా 12వ తారీఖు అని? ఏదో ఒకసారి ఇటీయమ్మా, త్వరగా 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 త్వరగా. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా రాసి పెట్టారు. దాంట్లో సాగర్లో ఈ తారీఖులో ఆల్ నైట్ అని, తుమ్మురుగోడ్లో ఒకరోజు అని, ఇట్లా పెట్టుకుంటూ వచ్చారు. అయితే దేవుడు దైవజనుడికి ఆలోచన కలగచేసి అందరూ ఐక్యతలోనికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ తెలియకుండా, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ తెలియకుండా ఉండకూడదని అందరినీ. నీకు దొరికిందా? ఇదిగో సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ప్రతి నెల 5వ తారీఖున మాచలలో జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూటములో మీరు కూడా పాల్గొని రక్షణ స్వస్థత పొందండి. ప్రతి నెల 15వ తారీఖున తుమ్మురుగోడ్లో జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలో మీరు కూడా పాల్గొని రక్షణ స్వస్థత పొందండి. ప్రతి నెల 25వ తారీఖున రెంటాలలో జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూటములో మీరు కూడా పాల్గొని రక్షణ స్వస్థత పొందండి. ప్రతి నెల చివరి రోజున నాగార్జున సాగర్లో జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలో మీరు పాల్గొని రక్షణ స్వస్థత పొందండి. సేవ అభివృద్ధి కొరకు ప్రార్థించండి. ప్రతి విధమైన రోగుల, దురాత్మ పీడితుల స్వస్థత కొరకు ప్రార్థించండి. సంతానం లేని వారి కొరకు, సమస్యలలో ఉన్న వారి కొరకు ప్రార్థనలు చేయబడును. అట్లా ప్రతి సంఘంలో ప్రతి చోట నెలకు వచ్చిందంటే ఎన్ని సంఘాల్లో? 1, 2, 3, 4 సంఘాలలో ఆన్లైన్లు జరిగాయి. అయితే ఇప్పుడు మనం ఎలాగొచ్చాము అంటే ఐక్యతలోనికి వచ్చాం. ఎట్లొచ్చాం? ఈ ఐక్యతను మనము కొనసాగించుదుముగాక. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. అర్థమైన వాళ్ళు గట్టిగా ఒక 3 హల్లెలూయాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. చెప్పారుగా నమ్మకంగా. మూడోది కూడా చెప్పాలన్న వాళ్ళు చెప్పండి, ఏం కాదు. చెప్పారు, అన్నీ చెప్పారా? అన్నీ అయిపోయినాయా? సరే, స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా అలాగూ సంపూర్ణ రాత్రి కొన్ని రోజులు ఎలా జరిగిందంటే ప్రతి నెల 5వ తేదీ రాత్రి 9 గంటల నుండి మార్చల జెడ్పీ బాలికల హై స్కూల్ నందు సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక జరుగునని ఆ బ్రిడ్జి దిగేకెళ్ళి ఎడం చేతి వైపు ఉండేది. గుర్తుందా మీకు? జెడ్పీ ఎక్కడిది? జెడ్పీ బాలికల హై స్కూల్, చిన్న కాన్వెంటా, రైల్వే స్టేషన్ దగ్గరలో బాలికల హై స్కూల్లో జరుగుతూ ఉండేది. కొన్నిసార్లు ఎక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర జరిగేది. కొన్నిసార్లు చిన్న కాన్వెంట్లో జరిగాయి. ఇలాగూ సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడికలను ఇవన్నీ కూడా దేనికేనంటే ఐక్యతను చాటి చెప్పడానికి. అమ్మ సంఘమంతా ఐక్యతగా కూడి ప్రార్థన చేస్తే చరసాల పునాదులు సహితం అదిరిపోతూ ఉంటాయి. మనమందరం కలుస్తూ ఉంటే సైతానుగాడు భయపడతాడు తెలుసా? వామ్మో వీళ్ళ బలం గొప్పది,
ప్రభు కొరకు నిలబడుతున్న సైన్యము వీరు అని చెప్పి మనల్ని చూచి సైతాన్ గాడు వణికిపోయి మన చుట్టుపక్కలకి ఎక్కడికి రాకుండా ఒక్కళ్ళని కదిలించాలని భయపడతాడు వాడు. ఆమేన్. మన ఐక్యత అంత గొప్పది బిడ్డలారా. ఆమేన్. గనక ఐక్యతే మన ఆశీర్వాదం అనండి. ఐక్యతే మన ఆశీర్వాదం. కొంచెం గట్టిగా చెప్పండి అన్నమాట. ఐక్యతే మన ఆశీర్వాదం. దీన్ని మనం కలిగి ఉండాలి. ముగించానంగా చెప్పండి. ఒక్కడి కదిరి వాళ్ళ తర్వాత పులిహార పెట్టేటప్పుడు తగ్గిస్తారు నీకు. హల్లెలూయా. గనక ఏ ఒక్కరు ఇల్లు ఆశీర్వాదం అనుకొని దాని మీద పడి సావమాకండి. డబ్బు ఆశీర్వాదం దానికోసం వెంపర్లాటం మానేయ్. దాని కొరకు నువ్వు పరిగెత్తిన తోడనే అది లేకపోవును, రెక్కలు ధరించి అది ఎగిరిపోతుంది. ఎవరే కానీ దానికోసం పరిగెత్తమాకండి. దేవుని కోసం పరిగెత్తితే నీ వెనక అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. హుషారుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం పరిగెత్తు చాలు, నీ కోసం సమస్తం నీ వెనకాల పరిగెత్తేటట్లుగా ప్రభు చేయగలడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పిల్లల ఆశీర్వాదమని వాళ్ళ మోజులో పడిపోమాకండి. ఇల్లు ఆశీర్వాదమని దాని మోజులో పడిపోయి దానికే బూజుగా నీకు పట్టిన బూజు దులపాల. ఆమేన్. దులుపుకో అమ్మా. దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకోనుము. దులుపుకోవాలా, మెడకట్లు విప్పుకోవాలా, ప్రభు కోసం నిలబడాలా. ఆమేన్. అలాగూ మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూ దేవుని కృపలో సాగిపోవాలా. అమ్మా, ఎవరు ఏ సాక్ష్యం చెప్పినా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకు ఒక ఇల్లు ఇచ్చాడు, నాకు ఒక పొలం అనండి. ఇది కాదు మన ఆశీర్వాదం. మన ఆశీర్వాదం అంతా ఆయనలో దాచబడి ఉన్నది. ఆయనే మన ఆశీర్వాదం. ఆయన లేకుండా నువ్వు కలిగి ఉన్నదంతా కూడా సున్నాకి ఎన్ని సున్నాలు పెట్టుకుంటే వాల్యూ వచ్చింది చెప్పండి. దాని పక్కన నువ్వు 10 సున్నాలు పెట్టి ఇక్కడ ఒకటి పెట్టి చూడు, ఒక 5 సున్నాలు పెట్టి ఒకటి పెట్టి ఒక 5 సున్నాలకు ఒకటి కలిపితే ఎంతమ్మా? సచ్చా విలువ వచ్చింది, సున్నాలకి విలువ వచ్చింది నాన్న. నువ్వు ఎన్ని కలిగి ఉన్నా ఆయనను నువ్వు పక్కన పెట్టుకొని లేకపోతే, ఆయనకు మొదటి స్థానం ఇవ్వకపోతే, నీ సంపాదన సున్నా, నీ ఆలోచన, నీ ఇల్లు, రేపు ఇల్లు పరలోకం చేర్చిద్దిగా, పొలం పరలోకానికి డైరెక్ట్, నీ కొడుకు పరలోకాన్ని తీసుకెళ్తాడుగా. ఎవరు తీసుకెళ్ళు? నీ మటుకు నువ్వే సిద్ధపడాలి, నీ మటుకు నువ్వే ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి. గనక ప్రతి ఒక్కరు అలాగూ సిద్ధపడండి. ఈ మాటలు ముగిస్తున్నాను. మీ హృదయాల్లో ఈ మాటలు పదిలపరచబడి క్రీస్తు కేంద్రీకృతమైన జీవితాలుగా మీ జీవితాలు మార్చుకొని ప్రభు కోసం నిలబడి కాపాడబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. మే నెల 13, 14 తారీఖులలో చర్లపల్లిలో సభల గురించి ప్రార్థన చేయండి అమ్మా. ఇంకా ఎవరు ఖమ్మంలో సభల కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నేను మర్చిపోతున్నాను, కొంచెం మర్చిపోయే వరం వచ్చింది, కొంచెం ప్రార్థన చేయండి. స్తోత్రం. అప్పుడే వయసు అయిపోయిందని అనుకోమాకండి. హల్లెలూయా. గుర్తు వచ్చి నేను చెప్తా ఉంటా, ప్రతి శుక్రవారం రెంటాల వాళ్ళకి ఎక్కడ కోటం ఆటో కూడా వస్తుంది. ఆటోలో పడి అందరం దేవుని పని చేద్దాం. ఇక కొద్ది కాలమే మనకుంది, కొద్ది సమయం మనకుంది. సువార్త ద్వారాలు అన్ని చోట్ల ముయ్యబడతా ఉన్నాయి. చుట్టూ పరిస్థితులు ఏమీ బాగోలేదు అమ్మా. రాత్రి ఒక పాస్టర్ గారిని కిడ్నాప్ చేశారు అమ్మా. ఒక పాస్టర్ గారినేమో చంపారని పుకారు, చాలా ఉవ్వెత్తున, చాలా రకరకాలుగా ఆయన తాగాడని అదని ఇదని చిత్రీకరిస్తూ ఉన్నారు. దేవుడే చూసుకుంటాడు, అది దేవుడే కార్యము చేయునుగాక. రాత్రి ఒక ఆయన్ని చాలా రోజులుగా, ఆయన పేరు అజయ్ బాబు, ఆయన గురించి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. నిన్నే నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ నిన్నే చంపుతామని ఆయన గురించి నానా రకాలుగా ఆయన్ని కిడ్నాప్ చేశారు.
పోలీసులే వచ్చి ఇంట్లో నుంచి తీసుకొని పోయారని చెప్పారంట. పోయి తీరా పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో ఆ మనిషి లేడు. ఈ స్టేషన్లో లేడు, ఆ స్టేషన్లో ఉంటాడు చూడు, అక్కడ లేడు. అక్కడ నుంచి ఇంకో స్టేషన్, అక్కడ లేడు. ఇట్లా సువార్త ద్వారాలు ముయ్యబడుతున్నాయి. సేవకుల మీదకు అనేక రకాలైన దండోపాయాలు, అనేక సైతాను గారి కృతంత్రాలు వినబడుతూ జరుగుతూ ఉన్నాయి. గనక మీకు సువార్త అందించబడుతూ ఉన్నప్పుడే, మేము మీకోసం ప్రయాస పడుతూ ఉన్నప్పుడే ఆ ప్రయాసలో మీరు పాల్గొందండి. మా మరణం ఎప్పుడో, మా ముగింపు ఎప్పుడో మాకే తెలియదు. మా ప్రాణాలకు మాకు గ్యారంటీ లేదు. ఏ ప్రయాణంలో ఎక్కడ మా ఊపిరి ఆగిపోతుందో తెలియదు, ఎక్కడ పొంచి ఉంటారో తెలియదు. చాలా ప్రమాదాలు ఎదుర్కొన్నాను నేను, చాలా వ్యతిరేకతలు ఎదుర్కొన్నాను నేను. అమ్మా, విజిటింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే, పోయినసారి మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో, విజిటింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే పాలబాయి, పాత పాలబాయి, అది పాత పాలబాయిలో మా కారు ఆపి అమ్మా ఒక ఇద్దరు పోగి ఒకళ్ళు తగ్గుతుంటే ఇంకొకరు పెంచుతూ ఉన్నారు. పెంచి కొట్టి చాలా రకాలుగా ఇబ్బంది పరిచారు. మాతో ఉన్న అన్నోళ్ళను, మన లాజరను కొట్టారు. ఎవడురా మత ప్రచారం చేయమని ఎవడురా మీకు చెప్పింది అని నానా రకాలుగా దుర్భాషలాడి, బూతులు తిట్టి, నానా రకాలుగా సంధించి చాలా చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అనేక ప్రాంతాలలో దాన్ని మేము అనుభవిస్తూనే, ఆటంకాలు కలుగుతున్నప్పటికీ కూడా దేవుని సేవ చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. అమ్మా, అన్నా ఇప్పటికే అయ్యగారు లేడు, నువ్వు పోతే ఎట్టా అని అనుకోవటానికి లేదు. నేను పోయినా సేవ ఆగదు, నేను పోయినా సేవేమాగదు. ఇక్కడ దేవుడు ఇంకొక వ్యక్తిని ప్రభు నిలబెడతాడు. సేవ అన్నా నువ్వున్నట్టు ఉండదు, నేను ఎప్పుడు మీతో ఉండలేను. హలో, ఏ మనిషి ఎప్పుడు మనతో మీ మనసంతా ఆయన మీద ఉంచండి, మీ దృష్టి అంతా ఆయన మీద ఉంచండి, మీ ఆశ అంతా. అన్న నేను ఎంత ప్రేమించావన్నా, నిన్ను ఫీడిచ్చి మేము ఉండలేము అనమాకండి. సొట్టం సూపుగా వచ్చాము ఇక్కడికి, చూసుకొని పోదాం, ఇదే నాదే అనుకోమాకండి. సొట్టాలం మనం అనండి. పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా. అందరు మోకాళ్ళ మీదకు రండి. ఓ పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా ఆపత్రయం. యేసుదేవరా కనికరించవా, చాలు చూపవా. యేసుదేవరా కనికరించవా, చాలు చూపవా. పరలోకమేనా మళ్ళీ స్వల్పకాలమే ఈ లోక జీవితం, నవ్య జీవితం మనోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మనోజ్వలం. మజిలీలో దాటి మనోబలం, మజిలీలో దాటి నీ మహిమ చూసి మధురక్షణో, నీ మహిమ చూసి మధురక్షణో. వీక్షించే కన్నులు విశ్వాస జీవితం నాకు నింపవా. విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమేనా
అంతఃపురం చేరాలనే నా అందరూ పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా పాపముని ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపము ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేక పరచే దురాత్మను, ఉద్రేక పరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను, ఎదురించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మోకాళ్ళ జీవితం, మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం మరొకసారి. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అయ్యా, దానికోసం నా తాపత్రయమయ్యా. పరలోక వారసునిగా పరలోకము చేరాలనే కృష్ణతో ప్రతిరోజు దాని మీద ఆశతో నీ కొరకు నిలబడే కృప. అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. యేసుదేవరా చాలించుకోవా. యేసుదేవరా చాలించుకోవా. యేసుదేవరా చాలించుకోవా. యేసుదేవరా చాలించుకోవా. పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు నేర్పవా. వీక్షించే కన్నులు విశ్వాస జీవితం నాకు నేర్పవా. వీక్షించే కన్నులు విశ్వాస జీవితం నాకు నేర్పవా. వీక్షించే కన్నులు విశ్వాస జీవితం నాకు నేర్పవా. చేరాలనే నా తాపత్రయం. అనుభూతి పొందు, సంతోషం పొందు, అభిషేకం పొందు. పాపము ఎదిరించే శక్తి మనకు ఉండాలి. పాపమును ఎదిరించే శక్తి మనకు ఉండాలి. ఈ స్వల్పకాల పాప భోగములు వీటి మీద మనస్సు, అవును ప్రభా, వీటి మీద ఒక పరుగు మనలో ఉంటే ఇహలోక సంబంధంగానే మనం ఉండిపోతాం.
ఆత్మీయుడుగా నువ్వు మార్చబడలే. కత్తిరా. ఎన్ని ఉన్న ప్రభువు కోసం ప్రతి దాన్ని పక్కన పెట్టేవాడు ఆత్మీయుడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. శ్రమలైన, హింసలైన, శోధనలైన, స్తోత్రం, అట్టిది మరి ఏదైనా ఆమేన్. క్రీస్తు ప్రేమలో నుంచి మిమ్మల్ని ఏది ఎడబాపకుండా, ఏది మిమ్మల్ని ఎడబాపకుండా, ఏది మిమ్మల్ని ఎడబాపకుండా చూసుకోండి. క్రీస్తు ప్రేమలో నుంచి ఏది మిమ్మల్ని ఎడబాపకుండా చూసుకోండి. మన సంఘం ఆత్మీయుల సంఘంగా, వీళ్ళు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో వీళ్ళు తెలుసుకున్నారు. వీళ్ళ మనసు ఇళ్ళ మీద లేదు, వీళ్ళ మనసు డబ్బు మీద లేదు, వీళ్ళ మనసు రోగాలు భావాలని వాటి మీద లేదు. వీరి మనసు ప్రభు మీద ఉన్నది. వీరి మనసు పరలోక మీద ఉన్నది. వీరి దర్శనం పరలోకం. వీరి దర్శనం పరలోకం. వీరి చూపు ప్రభు మీదనే. సంపాదించు, సంపాదించు, అభిషేకాన్ని పొందు, 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 ఆమేన్. డబ్బు ఈ రోజు ఉంటది, రేపు ఉండదు. ఇల్లు ఈ రోజు మంచిగానే ఉంటది, రేపు బేటలు మారిపోతుంది. పిల్లలు ఈ రోజు నవ్విస్తారు, రేపు ఏడిపిస్తారు. నీ మనసు వారి మీద కాదు, ఓ కృత్రిమ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండకుండా